కరప్షన్ రాజా. ప్రభుత్వ ఉద్యోగం అంటే సేవ చేయాల్సింది, కానీ కొందరికి అది సంపద దోచుకునే మార్గంగా మారిపోయింది. హైదరాబాద్ లో జరిగిన ఏసీబీ రైట్స్ దేశాన్ని షాక్ కి గురి చేశాయి. హైదరాబాద్ లో బి&ఆర్ విభాగానికి చెందిన ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బయటపడ్డ ఆస్తుల వివరాలు చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. దాదాపు 200 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. ఇంట్లోనే 60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 2.5 కిలోల బంగారు ఆభరణాలు కూడా లభ్యమయ్యాయి. హైదరాబాద్ లో పలు ఫ్లాట్లు, అత్యంత ఖరీదైన విల్లా అపార్ట్మెంట్స్, నిజామాబాద్ లో వ్యవసాయ భూములు, నగర శివార్లలో ఫామ్ హౌస్లు, ఖాళీ స్థలాలు, ఇలా భారీగా ఆస్తులు బయటపడ్డాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంతటి ఆస్తులు ఎలా సంపాదిస్తాడు? ఎంతమంది కష్టాన్ని దోచుకుంటే ఇంత సంపద కూడబెట్టగలడు? సాధారణ ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి జీవితం అంతా కష్టపడుతుంటే, కొందరు అధికారులు మాత్రం అక్రమ మార్గాల్లో కోట్లకు కోట్ల ఆస్తులు కూడబెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే సేవ చేయాలి, కానీ కొందరికి అది బంగారు బాతుగా మారింది. ఈ కరప్షన్ రాజాలపై కఠిన చర్యలు తీసుకుంటారా? ప్రజల డబ్బును దోచుకున్న వారికి నిజంగా శిక్ష పడుతుందా? ఇలాంటి అవినీతి ఘటనలపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ లో తెలియజేయండి.